మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే 2 ఎపిసోడ్ రిలీజ్ అయినాయి కదా, నీకు ఎవరన్నా ఫోన్ చేసి ఏమన్నా అంటున్నారా? మీ షో సూపర్ ఉంది అన్నారు. అవునా? మరి నన్నేమన్నారు ఇమ్ము నీకు ఫోన్ చేసి? కొంచెం ఫ్రీ షో ఆపితే బాగుంటది అన్న. నీకు చూపించింది నడుము ఇంతే కదా. నువ్వు నడుము ఇంత చూపించలేదమ్మా, బట్టలు ఎంత చూపెడుతున్నావు, మిగతాదంతా నడుమే ఉంటుంది. పైన బట్ట, ఇక్కడ పొట్ట, వెనకాల తట్ట, నీకు ఎందుకు ఇంత ఎక్క? అసలు నీకు ఎప్పుడు చూపిలేదే నేను. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అసలు ఇమ్ము సైడే చూస్తుంది. అమ్మాయి కాబట్టి అబ్బాయిని చూస్తుంది, ఇలాగ అమ్మాయిని చూస్తాను. నేను అమ్మాయిని కాబట్టి అబ్బాయిని చూస్తా. అబ్బాయి అనేవాడు నా ముందుకు వస్తే అప్పుడు వీడు అబ్బాయి అని చూస్తా, అప్పుడు వీడు అబ్బాయి అని చూస్తా. ఎక్కడ చూస్తావు? ఫస్ట్ రౌండ్ ఏంటంటే పేషెన్సీ రౌండ్. ఓపిక ఉండాలి. నీలో అంత ఓపిక ఉందా? నీలో అంత ఓపిక ఉంది. నీకు తెలియదండి, రాత్రి చూసావు కదరా. గేమ్ ఏంటంటే దారంలో సూది పెట్టాలి. దారంలో సూది పెట్టాలి. దారంలో సూది పెట్టాలా? సూదిలో దారం ఎక్కించాలి. ఏంటి ఇంత పోతాలు పెట్టుకొని నువ్వు ఏ ధైర్యం తెక్కిస్తున్నావురా? పోతలేదన్నా, బొక్కింతుంది, ఇంత బొక్కిచ్చావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కళ్ళద్దాలు ఉన్నాయని చెప్పాలి కదా. పనిష్మెంట్ ఏంటంటే ఆ అమ్మాయి నిన్ను అమ్మాయిలా మార్చిద్దిరా. లారీ డ్రైవర్ సినిమాలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? లారీ డ్రైవర్ సినిమాలో బాలకృష్ణ గారు హీరో, విజయశాంతి గారు హీరోయిన్. బాలకృష్ణ డైలాగ్ చెప్పాలి. 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా. 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా. నీ అబ్బా ఒక్కసారి నరకడం మొదలు పెడితే ఏ ముక్క ఎవరిదో తెలుసుకోవడానికి వారం పట్టిద్ది. ఖుషీలో ఆ నడుము సీన్ ఉంది కదా, అవును, అది చెయ్యాలి. నీతో కాదు, వర్షతో చేస్తాడు వాడు. సిద్ధు చెప్పండి మిస్టర్ వర్ష. ఇదేం బాలేదు. నువ్వు కూడా బాగాలేదు నాకు తెలుసు. కరెక్టే. నువ్వు నా నడుము చూసావు. సాగర్ ఉడమనుకున్నాను ఇప్పుడు దాకా. మేమిద్దరం 5 సంవత్సరాలు గ్రాండ్గా ప్రేమించుకుంటున్నాం. తొందరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఏంటో చాలా ఆనందంగా ఉంది. నేను ఒక అబ్బాయిని గాఢంగా ఇష్టపడుతున్నాను అన్న. కాలేజీకి చదువుకోమని పంపిస్తే ప్రేమిస్తావా? ప్రేమ అలా కాదు అన్న, ప్లీజ్ నన్ను ఒప్పుకోండి అన్న. ప్రియా ఫోన్ ఎత్తట్లేదురా. కాల్ వెయిటింగ్ వస్తుందిరా. ఎత్తలేదా? నేను చెప్పానా అది ఇంకొకరితో తిరుగుతుందిరా అని. నా ప్రియా అలాంటిది కాదు, ఇప్పుడే నీకు నిరూపిస్తాను రా. హలో, ఎవరితో మాట్లాడుతున్నావు ఎంతసేపు? మా నాన్నతో మాట్లాడుతున్నాను గోపి. మీరు మోసపోతేనే రియలైజ్ అవుతారు. ఒక అమ్మాయి మీద తెలిసి తెలియనట్టు ఊరికే మాట అనేస్తారు. అంటే ఇద్దరం రిలేషన్స్ లో ఇద్దరం బానే ఉన్నాం మేడం, ఇంట్లో గొడవ అవుతుంది అని చెప్పాను మేడం. నేను టైం పాస్ గా చేశాను. నువ్వు ఇంత సీరియస్ తీసుకుంటావని నాకు తెలియదు కదా. తను నా జీవితం అనుకుని నా చెయ్యి మొత్తం కోసేసుకున్నాను మేడం నేను.
అన్నయ్యలు వెళ్ళి తనకు చెప్తే చచ్చిపోయిందా బతుకుందా తను ఇంకా